నయీం కేసులో ఈడీ ఛార్జ్షీట్ అట 91 ఆస్తుల స్వాధీనం కోరుతూ కోర్టులో ప్రాసిక్యూషన్ కంప్లైంట్ అట. యజమానులను భయపెట్టి భూములను రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు ఆరోపణలట. ఇందులో పాషం శ్రీనివాస్ కీలకంగా వ్యవహరించినట్టు స్పష్టీకరణ అట. 10 మందిపై అభియోగాలు నమోదట. తెలివిలేని వ్యక్తి చేతిలో రాష్ట్రం అట. రేవంత్ రెడ్డికి పాలన చేత కావడం లేదు. అప్పుల పేరుతో తప్పించుకునే యత్నం అట. కాంగ్రెస్ బీజేపీకి బుద్ధి చెప్పాలి కేటీఆర్. సో నిన్న ఆరూరిని బీఆర్ఎస్లోకి ఆహ్వానిస్తున్న కేటీఆర్ అట. ఇక బీజేపీకి వెళ్ళి ఆల్రెడీ బీఆర్ఎస్ నుంచి బీజేపీకి పోయిండు ఆయన. పాపం అక్కడ ఆశించిన విధంగా ఏమీ రాలేదు పదవులు. ఇక మళ్ళీ వెనక్కి తిరిగి బీఆర్ఎస్లో జాయిన్ అయ్యాడు ఆయన. ఇప్పుడు ఆయన్ని కడియం శ్రీహరి స్థానంలో పెట్టాలనేది బీఆర్ఎస్ ప్లాన్. ఇప్పుడు స్టేషన్ కాన్పూర్ ఇన్ఛార్జ్గా ఆయనకి ఇచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ఇప్పుడు రాజయ్య తాటికొండ రాజయ్య మరి ఆయన పరిస్థితి ఏంది బీఆర్ఎస్లో అనేది అర్థం కావట్లేదు. మరి ఆయన కూడా సైలెంట్ అయింది ఇటీవల. మరి ఆయనకి ఏమైనా ఆప్షన్ బి ఉందా అనేది తెలియాలి. ఇక ఎందుకంటే స్టేషన్ కాన్పూర్లో తాటికొండ రాజయ్య ఇక అతను మంచి నాయకుడిగా ఉండే. ఇక కొన్ని మధ్యలో జరిగిన ఇష్యూస్ రకరకాల ఆయన ఫెయిల్యూర్కి కారణమయ్యాయి. సో తర్వాత ఇప్పుడు ఈయన కూడా కడియం శ్రీహరి, సో ఆయన కూడా బీఆర్ఎస్లో మంచి నాయకుడిగా ఉండే. మరి ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళింది కాబట్టి మరి ఆయన ప్లేస్లో ఇప్పుడు ఈయన్ని తీసుకురావచ్చే ప్రయత్నంగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆయన ఇన్ఛార్జ్గా వేసింది. ఇక 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆగమట. హరీష్ రావు బీఆర్ఎస్లో చేరిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి అట. ఎక్సైజ్ శాఖలో కుంభకోణం. మైక్రో బేవరేజ్ కోసం 1,80,00,000 లంచమట. తెలివిలేని వ్యక్తి రాష్ట్రాన్ని పాలిస్తున్నారని రేవంత్ రెడ్డికి పరిపాలన చేత కావడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. అప్పుల పేరుతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీకి రాజీనామా చేసి బుధవారం తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్లో చేరారు. ఆయనకు కేటీఆర్ పార్టీ కండువ కప్పి సాదరంగా ఆహ్వానించారట. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ గత ప్రభుత్వంపై అడ్డగోలు విమర్శలు చేస్తూ రేవంత్ రాష్ట్ర పాలనను వదిలిపెట్టారని అన్నారు. హామీల అమలును ప్రశ్నిస్తే బెదిరింపులు, కేసులు, అబద్ధాలకు దిగుతున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్, కాగ్ ఏజెన్సీలు నామమాత్రపు అప్పు మాత్రమే ఉందని చెప్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అప్పుల సంఖ్య పెంచి తప్పుడు లెక్కలు చూపుతుందని ఆక్షేపించారట.